అయినా స్థానబలమని ఉంటుంది. ఎవరి ప్లేస్లో వాళ్ళే కింగ్ అవుతారు. అవతలి వాళ్ళు ఒక్కోసారి బలవంతులైనా సరే సొంత స్థానంలో ఉన్న వాళ్ళే ఎక్కువగా సత్తా చాటుతారు. టాలీవుడ్లో ఇది డబ్బింగ్ సినిమాలకు ఎక్కువగా వర్తిస్తుంది. ఒక పెద్ద హీరో సినిమా తెలుగులో డబ్ అయినా ఇక్కడ ఉన్న చిన్న హీరోనే బలంగా ఉంటాడు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రైడే జరగబోతోంది. మాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒక్కడైన పృథ్వీరాజ్ నటించిన ఆడు జీవితం సినిమాను అదే పేరుతో తెలుగులోనూ ఈ 28న విడుదల చేస్తున్నారు. అయితే దీన్ని ట్యాగ్ లైన్ గా పెట్టి ది గోట్ లైఫ్ ఆడు జీవితం అంటున్నారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తే కంప్లీట్ గా డిఫరెంట్ జానర్ అనిపిస్తోంది. ఈ జానర్ తెలుగు ఆడియన్స్ కు ఏ మేరకు కనెక్ట్ అవుతుందనేది పెద్ద ప్రశ్న. మన వాళ్లకు సినిమా అంటే సెలబ్రేషన్ లా ఉండాలనుకుంటారు. బట్ ఈ మూవీ సర్వైవల్ కంటెంట్ తో పెయిన్ఫుల్ గా కనిపిస్తోంది. ఆ పెయిన్ ను మన వాళ్ళు ఎంతవరకు భరించగలరు అనేదే సమస్య. ఇక ఇది చాలదు అన్నట్టు ఆ తర్వాతి రోజే కంప్లీట్ ఎంటర్టైనర్ అనిపించుకున్న డీజే టిల్లు సీక్వెల్ గా డీజే టిల్లు స్క్వేర్ వస్తోంది. ఈ ట్రైలర్ చూసాక ఎంటర్టైన్మెంట్ పక్కా అని వేరే చెప్పనక్కర్లేదు. అలాగే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే గాడ్జిల్లా ది న్యూ ఎంపైర్ వస్తోంది. ఇవన్నీ కలిపి ది గోట్ లైఫ్ కు పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. అది దాని రిజల్ట్ పై ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు 16 ఇయర్స్ నుంచి చూస్తున్నాడు. పృథ్వీ 6 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఫలితం తెలుగులో వస్తుందా అంటే చెప్పడం చాలా కష్టమే.